80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాలలోని తిరంగ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని జాతీయ జెండాలు పట్టుకొని ర్యాలీ సాగించారు. స్వతంత్ర స్ఫూర్తిని చాటుతూ ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను గౌరవించాలని, వేడుకల్లో పాల్గొనాలని విద్యార్థులు కోరారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వరవెల్లి కూడా పాల్గొన్నారు. స్వాతంత్రం అనేది ఒక పండుగ వాతావరణం లాగా జరుపుకోవాలి. జాతీయ జెండాను చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మన చరిత్ర, స్వాతంత్రం కొరకు త్యాగం అయిన అమరవీరులందరినీ గుర్తుకు తెచ్చుకుంటూ ఇవాళ మనం అందరం ఇంత స్వేచ్ఛగా ఉన్నాం, ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే దానికి కారణము మన సరిహద్దుల్లో ఉన్న సైనికులు. అదేవిధంగా గతంలో జరిగిన 3 యుద్ధాలలో కూడా చనిపోయిన సైనికులు, వాళ్ళందరినీ కూడా గుర్తుకు తెచ్చుకొని అదేవిధంగా మనం అందరం కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. 2047కి వికసిత్ భారత్ ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే పిలుపునిచ్చిండ్రో ఆ కళలో మనం అందరం కూడా భాగస్వామ్యం కావాలని అందరినీ కోరుతూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం అనేది ఒక పండుగ వాతావరణం లాగా జరుపుకోవాలి. జాతీయ జెండాను చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మన చరిత్ర, స్వాతంత్రం కొరకు త్యాగం అయిన అమరవీరులందరినీ గుర్తుకు తెచ్చుకుంటూ ఇవాళ మనం అందరం ఇంత స్వేచ్ఛగా ఉన్నాం, ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే దానికి కారణము మన సరిహద్దుల్లో ఉన్న సైనికులు. అదేవిధంగా గతంలో జరిగిన 3 యుద్ధాలలో కూడా చనిపోయిన సైనికులు, వాళ్ళందరినీ కూడా గుర్తుకు తెచ్చుకొని అదేవిధంగా మనం